బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో ఇప్పుడు ప్రతి సంవత్సరం 2022లో 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం జరిగింది. 2,24,000 ఇమాజిన్ చేయండి. రికార్డ్ స్థాయిలో ప్రతి 4 నిమిషాలకి భారతదేశంలో ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్కి డయాగ్నోస్ చేయబడుతున్నారు. ప్రతి 6 నిమిషాలకి ఒక స్త్రీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వలన ప్రాణం కోల్పోతున్నారు. సో క్యాన్సర్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ప్రతి సంవత్సరం భారతదేశంలో మోర్ దెన్ 15.5 lakh న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. మన పాపులేషన్ చైనా పాపులేషన్ ఒకటే. చైనాలో 36 లక్షల క్యాన్సర్ కేసులు, మన దగ్గర 15.5 అంటే నమ్మశక్యంగా లేదు. సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. వాళ్ళ పొద్దున్నే నేను క్యాన్సర్ పేషెంట్ డయాగ్నోస్ చేశాను అనుకోండి, కొత్త కేసు, మనం వెంటనే ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, దానికి వైద్యం చేస్తే సరిపోద్ది. కరోనా కేసు డయాగ్నోస్ చేసామనుకోండి పొద్దున్నే ఆర్టీపీసీఆర్, ఇమీడియట్గా మున్సిపల్ అథారిటీస్కి హెల్త్ అథారిటీస్కి పోర్టల్లోనే అప్లోడ్ చేయాలి. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. అందువలన సైంటిస్టులు, భారతీయ డాక్టర్లు అనుకునేది ఏంటంటే ఈ ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ చాలా వరకు అండర్ ఎస్టిమేట్లో ఉన్నాయి. దీనికి డబల్ ఉంటుంది భారతదేశంలో క్యాన్సర్ వ్యాధిని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఈ వార్నింగ్ సిగ్నల్స్ మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ చూసినట్టయితే కామన్ క్యాన్సర్, బ్రెస్ట్లో లంపులాగా తగలటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటే ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ స్కిన్ మీద నరాలు ఉబ్బి ఉండటం, నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్స్లో అల్సర్ రావటం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావటం, 2 నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో ఉండకపోవటం, చంకలో గడ్డలు రావటం, దీస్ ఆర్ ఆల్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, ఖచ్చితంగా మన దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని సంప్రదించి ప్రతి స్త్రీ కూడా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ కాదు అని మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఏమున్నా కూడా అవసరమైతే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ కూడా సంప్రదించాల్సి ఉంటుంది.